అరే గోపి, చెప్పరా. రేపు నాకు టెక్నికల్ రౌండ్ ఉందిరా. ఒక్క ముక్క రాదురా. ఈ జాబ్ కనుక రాకపోతే ఇంట్లో నేను చంపేస్తారా. ఏదో ఒకటి చేయరా. దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? నేను నీ పక్కనే కూర్చొని కోడ్ రాసేస్తాను, దాన్ని నువ్వు కాపీ పేస్ట్ చేసేయి, దెబ్బకి జాబ్ వస్తుంది అంతే. అరే గోపి, ఇవాళ నేను మా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను రా. కాస్త నువ్వు ఇంట్లో చెప్పి. అర్థమైంది. ఈ రోజు నైట్ మా ఇంట్లోనే తింటున్నావు, మా ఇంట్లోనే పడుకుంటున్నావు అని చెప్పి మేనేజ్ చేయాలి, అంతే కదా? అంతేరా. నేను చూసుకుంటాలే. రే నువ్వు మాత్రం జాగ్రత్త. అరే గోపి, మొన్న నాకు 200 ఇచ్చావు కదా, తీసుకో. ఇంద్రా డబ్బులు ఇస్తున్నావు కొత్తగా, బలిసిందా? అది కాదురా, నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, తీసుకో. నా ఖర్చులు నాకుంటేలే కానీ ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో. ఎలాగో లేనప్పుడు పెట్టుకుంటున్నావుగా, దా కూర్చో. కొత్తగా డబ్బులు ఇస్తున్నాడు. రేయ్ బస్ ఎక్కావా? నేను ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చాను రా. నేను వచ్చేసరికి తెల్లారుజామున 3 అయిపోద్ది. నువ్వు పడుకో, మనం పొద్దున్న కలుద్దాంలే, సరేనా? ఓకే సరే, నువ్వు దా. రేయ్ రేయ్, నువ్వేంటి ఇక్కడ? పడుకోమని చెప్పాను కదా. మరి ఈ టైంలో ఆటోలు క్యాబ్లు ఎక్కడ దొరుకుతాయిరా? గంట సేపు అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంటావా? రా వచ్చి కూర్చో. టీ తాగేసి ఇంటికి వెళ్దాం. హరిచంద్ర కదా కొత్త సిరీస్ రా. నీకు వచ్చింది తెలుసా? అందులో హీరో సేమ్ అలానే ఉన్నాడు. ఆ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా సేమ్ వీళ్ళక్కనే ఉన్నాడు రా. ఈ సిరీస్ నేను మొన్ననే చూసాను రా, సూపర్ ఉంటది. చూడు చూడు. నాకు తెలియకుండా నువ్వు ఇప్పుడు చూసావా? అరే కాలంటే కలిసి చూడొచ్చు. హరిచంద్ర కథ ఇంత తికమకదా.